హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మరో ముఖ్య విషయం మీ ముందుకు త్వరగా తీసుకురాబోతున్నాను. అది బిగ్ షాక్. నిజంగానే చాలా బిగ్ షాక్. ఎవరు ఊహించి ఉండరు. అసలు ఇలా జరుగుతుందని ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇంత కూడా సమాచారం లేదు. చివరికి నాకు కూడా ఈ సమాచారం లేదు. కాకపోతే ఈ అద్భుతం ఖచ్చితంగా మీతో పంచుకోవాలి, మీతో చూసుకోవాలి, మీతో మాట్లాడుకోవాలి. అందుకే ఈరోజు మీ ముందుకు జాకీర్ దర్బార్ తెస్తున్నటువంటి మరో ముఖ్యమైన అంశం. ఇటీవల జరిగినటువంటి కొన్ని సంఘటనల నేపథ్యంలో మా మీద కేసులు కూడా నమోదయ్యాయి. అన్యాయంగా కేసులు పెట్టారంటూ పోలీసులను ఆశ్రయించి అడ్డదారిలో కేసు బుక్ చేశారు. నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. సత్యం నా వైపు ఉందని చెప్పేసి నేను పోరాటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకున్నాను. కానీ రోజులు గడిచాయి. కానీ పైన దేవుడని వాడు ఒకటి చూస్తూ ఉంటాడు. తప్పు జరిగినా సరిదిద్దే ప్రయత్నం అంటూ ఒకటి జరుగుతూ ఉంటుంది. అన్యాయం జరిగిన వారికి న్యాయం చేయడానికి దేవుడు ఉంటాడు, న్యాయస్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇదే జరిగింది. మొన్నటికి మొన్న మన జాకీర్ దర్బార్ ఛానల్లో ఓ మాజీ సైనికుడికి సంబంధించిన విషయంలో మరి వార్తను ప్రసారం చేయడం జరిగింది. గోస్పాడ్ మండలం ఆళ్ళూరు గ్రామించినటువంటి రమేష్ బాబు సైనిక అధికారి. ప్రస్తుతం మహారాష్ట్ర యొక్క పంజాబ్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి ఆయన స్థలాన్ని కొందరు కబ్జా చేశారు. కబ్జా చేయడం కాకుండా ఆ యొక్క ప్రాంతాన్ని ఆక్రమించేసి ఏకంగా అపార్ట్మెంట్ కూడా కట్టేశారు. తన స్థలంలో అపార్ట్మెంట్ కట్టారు మొర్రు అన్న వినకుండా ఏకంగా మా ఇష్టం, ఇక్కడ ప్రభుత్వం మాది, పనులు మావి, అధికారులు మావి, మేము ఏం చెప్తే అదే విధంగా మరి అధికార యంత్రాంగం సైతం తల ఊపి ఆ యొక్క కబ్జాదారుకు వత్తాసు పలికింది. ఈ విధంగా కోర్టును ఆశ్రయించే ప్రయత్నంలో ఉండగానే ఏకంగా ఆ కబ్జాదారు 4 అంతస్తుల మేడను కట్టేశారు. ఇంకా నిర్మాణం జరుగుతూ ఉంది. అయితే ఇదే విషయాన్ని తెలుసుకున్నటువంటి సైనిక అధికారి రమేష్ బాబు తన స్థలం వద్దకు వెళ్ళి అక్కడి నుంచి ఈ యొక్క జాకీర్ దర్బార్ ద్వారా మరి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ఆయనకు జరిగిన అన్యాయాన్ని ఒక బాధితుడిగా మీడియాకు సమాచారం అందించారు. అదే విషయాన్ని మేము కూడా ప్రసారం చేశాం. దీంట్లో మా తప్పు ఏమీ లేదు. బాధితుడు ఏదైతే చెప్పాడో దాన్ని తక్షణం మన సమాచారం ప్రజలకు అందించడం మా బాధ్యత. ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు, లేదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి ఫిర్యాదు వచ్చేదాకా పోలీసులు ఆగరు కదా. అలాగే మరి డాక్టర్ ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత మరి ప్రమాదానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఫిర్యాదు చేయాలని చూసే లోపల ఇక్కడ వైద్యం ఆగదు. కానీ మా విషయంలో మాత్రం అలాంటిది ఘోరమైన తప్పిదమే జరిగిందని భావిస్తున్నాం. ప్రస్తుతం న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును చూస్తే నిజంగానే ఈ యొక్క న్యాయస్థాన చరిత్రలో ఇదొక బిగ్ షాక్ అనుకోవచ్చు. ముఖ్యంగా మీడియా సముఖంగా మీడియాకు జరుగుతున్న అన్యాయాన్ని, మీడియాలో వచ్చేటువంటి సమాచారాన్ని తప్పుడు సమాచారం అంటూ ప్రచారం చేసి మరి అడ్డంగా కేసులు ఇరికిస్తూ, కేసులు బనాయిస్తూ మరి ఇబ్బందులు పెడుతున్న వారికి ఈ వార్త కనువిప్పు కావాలి. న్యాయస్థానం వచ్చినటువంటి ఈ తీర్పు కనువిప్పు కావాలి. నిజంగానే ఇది నిజంగా సువర్ణ అధ్యాయం. న్యాయస్థానం ఎప్పటికీ నిలిచే ఉంటుంది. అంటే న్యాయం జరగడంలో కాస్త లేటు కావచ్చేమో, కానీ లేటెస్ట్గా మాత్రం ఖచ్చితంగా న్యాయమే జరుగుతుంది, జరిగి తీరుతుంది. దానికి ఈ కేసే ఉదాహరణ. మరి అప్పట్లో మాజీ మన సైనిక అధికారి రమేష్ బాబు ఏం చెప్పారో అన్న విషయాన్ని మనం మంత్రి ఇలాకాలో సైనిక అధికారి భూమి కబ్జా అనే విషయంతో ఓ వార్తను ప్రసారం చేశాం. పక్కన ఇక్కడ లింక్ ఇస్తున్నాము. అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా దీనికి సంబంధించిన వీడియోను ఒకసారి ఖచ్చితంగా చూడండి. ఆ రోజు రమేష్ బాబు గారు ఏం చెప్పారో, రమేష్ బాబు గారు చెప్పినటువంటి ఆ విధనే మేము ప్రసారం చేసేమే తప్ప ఇక్కడ మా సొంత భజంత్రి అంటూ ఏమీ లేవు. అంటే ఆరోపించారో ఆ ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మరి ఎవరైతే ఆరోపించబడ్డారో వారిపై ఉంది. వారు కూడా తర్వాత రోజు మరి వాళ్ళ మీడియా ద్వారా కూడా దానిపైన సమాచారం ఇవ్వడం జరిగింది. కానీ సమాచారాన్ని ఇచ్చి ప్రసారం చేసినటువంటి 24 గంటల లోపలే మరి జాకీర్ దర్బార్ అంటే నాపై నంద్యాల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. మరి ఆ తర్వాత పరిణామాల కార్యక్రమంలో జరిగిపోతున్నాయి. రమేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. మరి హైకోర్టును ఆశ్రయించినటువంటి రమేష్ బాబుకు మరి న్యాయస్థానంలో పూర్తి స్థాయిలో న్యాయం జరిగింది. న్యాయం రమేష్ బాబు మీద ఉందన్న విషయాన్ని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా ఈ తీర్పు రావడానికి ముందుగా అంటే కాపీలు రావడానికి మాకు కొద్దిగా సమయం పట్టింది. ఎందుకంటే
తీర్పు యొక్క విషయాలను కూలంకషంగా చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి తీర్పును పూర్తిగా తెలియకుండా సమాచారం ఇవ్వడం కరెక్ట్ కాదు. మరి అందుకే దాదాపుగా ఈ యొక్క రమేష్ బాబు వర్సెస్ పబ్బతి వేణుగోపాల్ ఆఫ్ పిఏవి గ్రూప్స్ దానికి సంబంధించిన ఈ కేసు విషయంలో దాదాపుగా 36 పేజీల తీర్పును మరి రాష్ట్ర హైకోర్టు ప్రకటించింది. ఇవి ఆ కేసుకు సంబంధించినటువంటి అంటే ముఖ్యంగా మరి రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించినటువంటి విషయంలో ఉన్నటువంటి పత్రాలు ఇవి దాదాపుగా 36 పేజీలు ఉన్నాయి. ఇందులో రమేష్ బాబు ఇచ్చినటువంటి ఈ యొక్క అప్పీలెంట్ అనే పేరు ఉంది. అంటే ఎవరైతే కంప్లైంట్ చేస్తుంటారో మరి దరఖాస్తు చేసుకుంటారో వారి పేరు అప్పీలెంటు, అలాగే రెస్పాండెంట్స్ పబ్బతి వేణు మరి కొందరి పేర్లు కూడా ఇందులో ఉండడం జరిగింది. అంటే ఈ తీర్పును గమనించిన తర్వాత చూస్తే మరి ఖచ్చితంగా రాష్ట్ర న్యాయస్థానం ఈ యొక్క సైనిక అధికారి అయినటువంటి రమేష్ బాబుకు అనుకూలంగా తీర్పు చెప్పింది. ఖచ్చితంగా ఇందుకు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రస్తుతం ఎక్కడైతే మనం ఈ యొక్క అన్యాయం జరిగింది, కబ్జాకు గురైందని చెప్పుకుంటున్నామో అంటే మంత్రి ఇలాకాలు అన్నాం కదా, మరి అదే విషయాన్ని ఇక్కడ కూడా చెప్పుకుందాం. మంత్రి ఇలాకానే నిందాలంటే వేరే కాదు కదా. ఎస్, మరి మంత్రి ఇలాకాలనే ఈ యొక్క అన్యాయం జరిగింది. ఈ అన్యాయానికి సంబంధించి ఈ యొక్క 36 పేజీల తీర్పులో ఉన్నటువంటి విషయాన్ని 36 పేజీలో ఉన్నటువంటి తీర్పును చదవడం సాధ్యం కాదు కాబట్టి క్లుప్తంగా 3 ముక్కల్లో చెప్పుకుందాం. In the result, CMA NYS 714 and 686 of 2025 are allowed, setting aside the orders date 28/2025, passing IA number 1634 of 2025 and IA number 1635 of 2025 in voice number 27 of 2025 of the file of the Court of 3rd Additional District Judge Karnool at Nandyal. There shall be intervened injunction restraining the respondent from making allegation of the subject land and the respondent are directed not proceed. Vinandi. The subject land and the respondent are directed not to proceed with construction in respect of the subject land. అంటే ఇక్కడ షూట్ పూర్తి అయ్యేంత వరకు ఎవరైతే రమేష్ బాబు అనేవారు ఉన్నారో వారికి సంబంధించిన స్థలంలో ఎలాంటి కట్టడాలు కానీ నిర్మాణాలు కానీ చేపట్టకూడదు. ఒకవేళ నిర్మాణాలు జరుగుతుంటే ఖచ్చితంగా ఆపివేయాలంటూ ఇక రాష్ట్ర హైకోర్టు మరి ఆదేశాలు జారీ చేసింది. అంటిల్ డిస్పోజల్ ఆఫ్ ది మెయిన్ షూట్ అంటే ప్రధానమైన షూట్ను పూర్తిగా విచారణ పూర్తి అయ్యేంత వరకు కూడా ఆ యొక్క స్థలంలో ఎలాంటి కట్టడాలు కానీ నిర్మాణాలు కానీ అస్సలు ఎలాంటిది ఆ స్థలంలో ప్రవేశం కూడా లేకుండా చూడాలన్నది ఈ యొక్క హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. The trial court shall make endeavor expeditiously decided the suit matter in the cooperation of the parties. Needless to say that my observation made herein only assess in the validity of the orders under challenge and small have to affect the adjudication of merit of case by the trial court. No cost as a sequel, all pending application shall stand closed. అంటే ఈ యొక్క రాష్ట్ర హైకోర్టు రమేష్ బాబుకు న్యాయం చేసే విధంగా ఈ యొక్క తీర్పును వెలువరించింది. అంటే పూర్తి స్థాయిలో విచారణ ముగిసే వరకు రమేష్ బాబుకు సంబంధించినటువంటి స్థలంలో అంటే ఎవరైతే కబ్జాదారుడో పబ్బతి వేణు, గుర్తుపెట్టుకోవాలి, పబ్బతి వేణు అనే వ్యక్తికి ఈ యొక్క రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తనది కాని స్థలంలో ఎంటర్పై సన్నద్ధం చేసి తప్పుడు ధృవపత్రాలతో తప్పుదారి పట్టించి మరి సైనికాధికారి స్థలాన్ని కబ్జా చేసి కొట్టేసే ప్రయత్నం చేసినటువంటి ఈ యొక్క పబ్బతి వేణుకు ఇది బిగ్ షాక్. మరి ఇక్కడ గెలిచింది న్యాయం, గెలిచింది ఓ సైనికాధికారి, గెలిపించింది న్యాయస్థానం. రాజకీయ నాయకులు అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెట్టుకుంటూ పోతే, వేధింపులకు గురి చేస్తూ పోతే మరి న్యాయస్థానం అంటూ ఒకటి ఉందన్న విషయాన్ని రాష్ట్ర హైకోర్టు తన తీర్పు ద్వారా తెలియజేసింది. అంటే నంద్యాల పట్టణంలో కబ్జాదారుగా మంత్రి అనుచరుగా మరి పేరు పొందినటువంటి పబ్బతి వేణుగోపాల్ పిఏవి గ్రూప్ ఆఫ్ అధినేత అని చెప్పుకుంటున్నటువంటి పబ్బతి వేణుగోపాల్కు ఇది బిగ్ షాక్. అవునా కదా? ఆలోచించుకోండి మిత్రమా. ఎవరైనా సరే మా వరకు మీరు ఖచ్చితంగా ఎవరైతే మాకు సమాచారం ఇచ్చారో, ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో
వారి వైపు ఖచ్చితంగా మేము మాట్లాడతాం. ప్రతి దానికి వివరణ కావాలంటే కొన్ని సందర్భాల్లో కుదరదు. ఉదాహరణకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జగన్పై ఆరోపణలు చేస్తారు. ఆరోపణలు చేసి వెంటనే మీడియా ప్రసారం చేస్తుంది. మరి వెంటనే మీడియా వెళ్ళేసి ఆ సీఎం గారి ప్రసారాన్ని అంటే సీఎం గారి యొక్క చెప్పిన మాటలను పక్కన పెట్టేసి మాజీ సీఎం జగన్ వద్దకు వెళ్ళి ప్లీజ్ వివరణ అడగండి అని అడగడం సాధ్యమేనా? కొద్దిగా సమయం ఉంటుంది. ఆ సమయం లోపలే మాట్లాడడం జరుగుతుంది. కానీ కొందరు నేతలు మాత్రం అక్కడ ఫిర్యాదు వచ్చినా కూడా దానికి సంబంధించిన సమాచారం ఇవ్వమన్నా కూడా ఇవ్వకుండా తప్పించుకొని అసలు తమ లేవని, ఫోన్ స్విచ్ ఆఫ్ అని, అవుట్ ఆఫ్ ఆర్డర్లో ఉన్నామంటూ మరి సమాచారం ఇవ్వకుండా కూడా మీడియా కాస్త ఇబ్బందులు పెడుతూ ఉంటారు. అటువంటి వారికి అందరికీ కూడా ఈ యొక్క సంఘటన కూడా కనువిప్పు కావాలి. పబ్బతి వేణుగారు మరి నంద్యాల పట్టణంలో ఎన్ని భూ కబ్జాలు చేశారో మరి సిపిఎం నాయకులు పోరాటం చేస్తున్నారు. 6 మహిళలు కూడా మరి ఈ యొక్క పోరాటంలో పాల్పంచుకున్నారు. నంద్యాల పట్టణంలో బాల్కొండ హాల్ అత్యంత ప్రాచీన నంద్యాల పట్టణంలోనే మొట్టమొదటి సినిమా హాల్కు సంబంధించిన విషయంలో కూడా మరి పబ్బతి వేణు ఆక్రమణకు పాల్పడినట్టుగా సిపిఐ నాయకులు గత కొన్ని రోజుల క్రితం ఆరోపణలు చేశారు. మరి అలాగే ఈ యొక్క బాల్కొండ హాల్కు సంబంధించినటువంటి ఆ యొక్క కుటుంబ సభ్యులు కూడా మరి కలెక్టర్ను కూడా కలవడం జరిగింది. మరి మున్సిపల్ అధికారులను కూడా జరిగింది. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. అంటే మొత్తానికి పబ్బతి వేణుగోపాల్ నంద్యాల పట్టణంలో చేసినటువంటి ఈ యొక్క కట్టడాల్లో ఖచ్చితంగా చాలా వరకు అక్రమే అన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి ప్రస్తుతం జరిగినటువంటి పరిణామాలు. మొత్తానికి ఏదైతే మరి ఏదైతే నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఈ యొక్క సైనిక అధికారి రమేష్ బాబుకు సంబంధించిన స్థలంలో మాత్రం ఎటువంటి కట్టాలు కానీ నిర్మాణాలు కానీ అసలు ఆ స్థలంలో కూడా ప్రవేశం కూడా లేదనే విషయాన్ని కూడా మరి రాష్ట్ర హైకోర్టు గట్టిగా స్పష్టం చేసింది. మరి అర్థం కావాలి, కబ్జాదారులకు కబ్జా చేసి దర్జాగా ఉంటామంటే కుదరదు. దేవుడు అనేవాడు ఒకటి ఉంటాడు, న్యాయస్థానం మంది ఒకటి ఉంటుంది. అధికారం మాత్రం స్వల్పం. అంటే అధికారంలో శాశ్వతం కాదు, ప్రజలే శాశ్వతం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.